హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. సంక్రాంతి పండగంటేనే సినిమా. తెలుగు ప్రేక్షకులు ఈ సీజన్లో సంక్రాంతి పండుగకి రిలీజ్ అయ్యే సినిమాలన్నింటినీ కూడా చూస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాల్లో మొదటి ప్లేస్లో ఏది ఉంటుంది అనే ఆసక్తి కూడా అందరిలో ఉంటుంది. మరి ఈ సినిమాల వరుసలోనే వచ్చేసింది అనగనగా ఒక రాజు. ప్రస్తుతం సినిమా టీం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. హీరో నవీన్ పొలిశెట్టి, అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి. వాళ్ళతో మాట్లాడి ఈ సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూసేద్దాం. హాయ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ నవీన్, మీనాక్షికి వరుసగా ఇది సంక్రాంతిలో రిలీజ్ అవ్వడం మూడో సినిమా. తనకి హిట్ కొత్త కాదు, కానీ సంక్రాంతికి ఫస్ట్ టైం వచ్చారు. ఎట్లా అనిపించింది? మొదటిసారి నాకు సంక్రాంతి రిలీజ్ అండి. సో యాక్చువల్గా నేను చాలా నర్వస్గా ఉన్నాను. నాకు రెండు ప్రెషర్లు ఉన్నాయి యాక్చువల్లీ ఈసారి. ఒకటి ఏంటంటే, దీని ముందు నాకు 3 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో ఆడియన్స్ నుంచి, ట్రేడ్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది, మళ్ళీ రిపీట్ చేయగలుగుతాడా అని. ఆ టెన్షనే ఆల్రెడీ ఉంది. అంటే దానిపైన ఈ సంక్రాంతి టెన్షన్ ఒకటి వచ్చి యాడ్ అయింది. అండ్ మేము సంక్రాంతికి సినిమా అనౌన్స్ చేసినప్పుడు 2 సినిమాలు ఉన్నాయి యాక్చువల్లీ. అవును. సో అప్పుడు ఓకే, 2 సినిమాలకి ఎప్పుడన్నా స్పేస్ ఉంటుంది కదా, థియేటర్స్ వైజ్ కానీ పండగ వైజ్ కానీ అనుకున్నాం. తర్వాత మెల్లగా యాడ్ అవుతూ అది ఒక ఫిల్మ్ ఫెస్టివల్లోకి మారింది. ఆల్మోస్ట్ ఒక 7-8 సినిమాలు రిలీజ్ అనేసరికి నేను డెఫినెట్గా చాలా నర్వస్ అయ్యాను. సో ఆ డబుల్ ప్రెషర్ ఉండిందనమాట. ఇంత కాంపిటీషన్లో వచ్చి సినిమా కనబడుతుందా, వినబడుతుందా, ఇవన్నీ క్వశ్చన్స్ అందరు మీడియా తరఫు నుంచి కానీ అందరూ అడగడం మొదలుపెట్టారు. నాకే డౌట్ రావడం మొదలెట్టింది అనమాట 2 days బిఫోర్ రిలీజ్. ఏంటి ఇంతమంది అడుగుతున్నారు? మాకు డౌట్ వచ్చింది. ఒక పక్క ప్రభాస్, ఇంకొక పక్క చిరంజీవి విత్ వెంకటేష్, మరొక పక్క ఎవ్రీ ఇయర్ శర్వానంద్ మూవీ వస్తుంది, హిట్ కొట్టుకుని వెళ్ళిపోతారు. కరెక్ట్. మీరు ఏ సంక్రాంతి కానీ చూడండి, 2-3 సినిమాలు వస్తాయి. ఆ 2-3 సినిమాల్లో ఏది బాగుంటే అది ఆడుతుంది ఆ టైప్. కానీ ఈ సంక్రాంతి ఎంత రేర్ సంక్రాంతి అంటే ఆల్మోస్ట్ 7-8 బిగ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో అలాంటి ఒక రిలీజ్ దాంట్లో వచ్చి ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తోటి ఓపెన్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అవడం అనేది ఇంకా అది ఇంకా తెలుగు ప్రేక్షకులకి, పైన దేవుడికి, మీ అందరికీ నిజంగానే నేను ఎంత మొక్కినా, ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా. రాజు స్టైల్లో ఒక్కసారి మీ ఎక్సైట్మెంట్ ని మాకు వివరిస్తారా? రాజుగారి పెళ్లి ఊరంతా లొల్లి. అసలు చాలా చాలా అంటే సంక్రాంతికి ప్రెసిడెంట్ గారు వచ్చారని చెప్పండి. సో అలాంటి ఒక ఎక్సైట్మెంట్, అలాంటి ఒక జాయ్ మేమందరం ఫీల్ అవుతాం. రాజుగారి పెళ్లి అటు 7 తరాలు, ఇటు 7 తరాలు. యాక్చువల్లీ ఈ సంక్రాంతి అటు 7 తరాలు, ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సంక్రాంతి. మీనాక్షి, మీకు ఎట్లా అనిపిస్తోంది? థర్డ్ హిట్ ఇది సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సినిమాల్లో చూసుకుంటే కదా. గుంటూరు కారం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ మనం చూసాం. సెకండ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు. అవును అండి, చాలా చాలా సంతోషం. అండ్ ఇందాక చెప్పినట్టుంది, అంటే నర్వస్నెస్ కూడా ఉంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇది ఆల్రెడీ 2 సారి ఆల్రెడీ అయింది, కానీ ఇది 3 సారి చాలా చాలా నర్వస్ అండ్ ఎక్సైటెడ్. బట్ అంటే ఆడియన్సెస్కి రియాక్షన్ చూసి అండ్ నాకు స్టార్టింగ్ నుంచి సైన్ చేసినప్పుడు మూవీ డెఫినెట్గా నా స్టోరీ మీద నమ్మకం ఉంది. సో ఇది ఏ సీజన్లో రిలీజ్ అయితే ఐ వాజ్ షూర్ ఇట్ ఈస్ గోనా బీ అ గ్రేట్ సక్సెస్. కానీ సంక్రాంతికి రిలీజ్ అయితే ఇట్ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్ నాకే, ఎందుకంటే నా థర్డ్ సంక్రాంతి. అండ్ ఇంకా ఇది ఒక ప్రాపర్ పండగకి ఒక సెట్ అయ్యి సినిమా ఇది. డెఫినెట్లీ మీరు చూస్తే మీకు యుల్ కమ్ టు అది ప్రాపర్ టైంకి ఇది రిలీజ్ అయింది. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను చూసి ఐఎమ్ థింకింగ్ దట్ పర్ఫెక్ట్, ఇదే కరెక్ట్ టైం మన సినిమాకి రిలీజ్ అయ్యింకి. అండ్ ఇంతకుముందు అది అనిల్ గారుతో కూడా నేను వర్క్ చేశాను. సో అది కూడా సేమ్ టైంలో. సో మేము కూడా ఒక సంక్రాంతి టైంలో విత్ హిమ్, అండ్ ఇప్పుడు one by one we are coming in. సో అది కూడా డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి సంక్రాంతి సినిమాకి రిలీజ్ చేయాలి అని అంటే మీనాక్షి ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. సంక్రాంతిని మీనాక్షి కూడా అంతే సెంటిమెంట్ గా ఫీల్ అవుతుందా? అంటే నేను చాలా హ్యాపీ. మీరు ఇఫ్ యూ థింక్ లైక్ దట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫర్ మీ దిస్ ఫిల్మ్ షుడ్ బి ఎ సక్సెస్. ఇట్ డస్ వెల్ ఫర్ ఎవ్రీబడి. అది ప్రొడ్యూసర్స్కి కూడా, మన యాక్టర్స్కి కూడా, డైరెక్టర్కి కూడా. సో అందరికీ ఒక సెలబ్రేట్ చేస్తే సక్సెస్, ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఏ సీజన్లో అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. బట్ చాలా చాలా సంతోషం. అంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు కూడా మొత్తం మెసేజెస్తో, కామెంట్స్తో ఎంత లవ్ ఆడియన్సెస్ ఫ్రమ్ దేర్ ఇట్స్ కమింగ్, అండ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఎండ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద రిజల్ట్. నవీన్, ఫస్ట్ ఎవరి నుంచి వచ్చాయి మీకు అప్లాజ్? అంటే సినిమా రిలీజ్ అయిన తరువాత ఒక టెన్షన్లో ఉన్నారు మీరు, ఎట్లా ఉంటుంది రిజల్ట్ అని చెప్పి? ఫస్ట్ అప్లాజ్ అమెరికా నుంచి వచ్చిందండి. నా సినిమాలకి ఏంటో జనరల్గా అన్ని
సినిమాలకి ఇదే జరిగింది. అంటే టైం లైన్ ప్రకారం ఫస్ట్ అక్కడ ఈస్ట్ కోస్ట్లో, న్యూయార్క్లో, న్యూజెర్సీలో అటు సైడ్ చూస్తారు. సో అక్కడే ఫస్ట్ షో పడింది. అక్కడ ఫస్ట్ షో పడంగానే అక్కడ షో రియాక్షన్స్ వెంటనే వీడియోలో నాకు పెట్టి పంపించారనమాట. అన్న బ్లాక్ బస్టర్ అని అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ పెట్టి పంపిస్తే నేను యాక్చువల్గా నేను ఫస్ట్ వీడియో నేను ఆ టెన్షన్లో పడుకోలేదు రాత్రి అంతా. సో ఈ టెన్షన్లో పడుకోకుండా అలా చూస్తున్నా, వీడియో వచ్చింది, ఏదో వీడియో క్లిక్ చేయగానే నేను చూస్తే అక్కడ గట్టిగా అరుస్తున్నారు. ఇదేదో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అప్పుడే షో పడిందా అని నేను నా కన్ఫ్యూజన్లో నేనున్నా. అయితే కింద అక్కడ న్యూ హ్యాంప్షైర్ ఏదో పెట్టాడు అనమాట. పెడితే అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఓహో అమెరికాలోనే ఇలా రియాక్ట్ అవుతున్నారంటే ఇంకా మన దగ్గర ఇంకా రచ్చరచ్చ ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ రియాక్షన్స్ అక్కడి నుంచి వచ్చాయి. అక్కడ ఈస్ట్ కోస్ట్లో చూశారు, వెస్ట్ కోస్ట్లో చూశారు. మళ్ళీ దాని తర్వాత అదే టైంకి ఇక్కడ పొద్దున మన శ్రీరాములలో థియేటర్లో ప్రసాద్లో ఫస్ట్ షో పడింది. ఫస్ట్ షో పడి ఇంటర్వెల్ టైంకే ఇంకా అసలు నేను వెళ్ళలేదు. నేను శ్రీరాములకి కొంచెం లేట్ వెళ్ళా. ఇంకా లోపలికి వెళ్తుంటేనే బయట ప్రొడ్యూసర్స్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు అందరు ఉన్నారు. థియేటర్ అంతా అసలు ఇలా అవుతుందండి. ఫస్ట్ హాఫ్కి అసలు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ఇంకా సెకండ్ హాఫ్ కనెక్ట్ అయితే మాత్రం ఇంకా సినిమాలో ఎవరు ఆపలేరని అలా చెప్పారు. ఇంకా ఆపితే ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళాము. ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి నాకు సెకండ్ హాఫ్ రియాక్షన్స్ చూసి నాకు అర్థమైపోయింది, చాలా గట్టిగా కనెక్ట్ అవుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. అండ్ నాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే, నేను జనరల్గా నా సినిమాలు ప్రసాద్లో మల్టీప్లెక్స్లో చూస్తా. ఈసారి ఫస్ట్ టైం ఒక మాస్ థియేటర్లో చూసా. సో మాస్ థియేటర్లో ఆ రెస్పాన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా మాస్ థియేటర్లో చూస్తేనే ఆ మజా తెలుస్తుంది, వెళ్ళి ఐమాక్స్ లో లేకపోతే. అది నేను అంటే నాకు ఫస్ట్ టైం నేను అంటే జాతిరత్నాలు కూడా మాస్ థియేటర్స్లో రెస్పాన్స్ చాలా బాగుండింది. బట్ ఫస్ట్ డే చూడలేదు నేను అది. ఫస్ట్ డే మాస్ రెస్పాన్స్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు పెద్ద హీరో సినిమాలు వాటికి మనకు యాజ్ అ ఫ్యాన్ నాకు చూడడం అలవాటు. సో నా సినిమాకి అలా అరుపులు, విసిల్స్ వేసి యాక్షన్ బ్లాక్కి దానికి రియాక్ట్ అవుతుంటే నేను ఇంకెవరిదో సినిమా అన్నట్టు చూస్తున్నాను నేను అనమాట. సో అది నాకు చాలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా కొత్తగా, చాలా హై ఫీల్ అయ్యాను. ఓకే, అసలు ఈ అనగనగా ఒక రాజు కథ వెనకాలన్న కథ ఏంటి మాట్లాడుకుందాం. అలాగే బుల్లిరాజు ఎంటర్ అయినప్పుడు అసలు థియేటర్లో విజిల్స్ మామూలుగా లేవు. మనం నవీన్తో మాట్లాడే ముందు గోదావరి జిల్లాలో కోడి పందాలు ఏ విధంగా జరుగుతున్నాయనే దానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. నవీన్, మీరు చదువుతారు కదా న్యూస్, ఆఫ్ కోర్స్ అండి. ఒకసారి బ్రేకింగ్ మీరు తీసుకోండి. ఇప్పుడు తీసుకోండి, ప్రొఫెషనల్ యాంకర్స్ అండి ఇక్కడ. చూడండి, రెడీయా? గోదావరి జిల్లాలో తగ్గేదేలే అంటున్న మహిళలు. పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళల కోడి పందాలు. మహిళల కోసం ప్రత్యేకంగా బర్రెలు. ప్రొఫెషనల్ యాంకర్ గారు, అది బర్రెలు కాదు, బర్రెలు. మీకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదండి. నేను తప్పులు చేయలేదనుకోండి, వాళ్ళు నన్ను హైర్ చేసేస్తారు. సంక్రాంతి పండుగ స్పెషల్ అట్రాక్షన్స్. మరింత సమాచారం దీని గురించి తెలుసుకోవడానికి మన ప్రతినిధి కరెస్పాండెంట్ అక్కడే ఉన్నారు. ఆయన పేరు జనరల్గా రమేష్ షో, సురేష్ షో ఉంటుంది. రమేష్ గారు, సురేష్ గారు, ఇక్కడ రవియా ఆల్మోస్ట్ కరెక్ట్గా. రవి గారు, ఇక్కడ నా చెవులో ఏం లేదు అయినా ఒత్తుకుంటున్నాను. రవి గారు, వినపడుతుందా? ఎలా జరుగుతున్నాయి అక్కడ కోడి పందాలు? ప్రత్యేకంగా కూడా మహిళల కోసం ఏర్పాటు చేశారు. అవును, మహిళలే ఈ బరిలో కోడి పుంజులను వదలబోతా ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతున్న ఏర్పాట్లు మనం కూడా ఒకసారి చూడొచ్చు. మనం అడుగుదాం, చెప్పండి ఎలా పందెం గాయబోతా ఉన్నారు, ఏంటి మీ కాకిని, ఏ కోడిని బరిలో దింపబోతున్నారు, దాని పేరు కాకిడేగా అండి. కాకిడేగా ఇప్పుడు బరిలోకి దింపుతున్నాము. చాలా ఆసక్తితో దింపుతున్నాం, అది రావాలి అని. సంక్రాంతి సంబరాల్లో ఇంత స్పెషల్గా లేడీస్కి అరేంజ్ చేసినందుకు చాలా ఇదిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇలా ప్రతి ఇయర్ చెయ్యాలి, ఎందుకంటే లేడీస్ చూశారు కదా ఎంత ఉత్సాహంతో ఎంత ఇదిగా ఉన్నారు ఇక్కడ అందరూ. అంటే జెంట్స్ కంటే మీకే ఎక్కువ అభిమానులు కనబడతా ఉన్నారు. అదైతే నిజమే, ఇప్పుడే అర్థమవుతుంది. అంటే ఆడవాళ్ళు ఇలా బయటకు వచ్చి ఇలా చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది అందరికీ. కాబట్టి ప్రతి సంక్రాంతికి ఇలాగే ఉండాలి, ఇంకా బాగా జరగాలి అని అనుకుంటున్నాం. మీరెంత పందెం కాయబోతా ఉన్నారు దీని మీద? ఒక 20,000 40,000 అలాగా. మీరు చూసారమ్మా, 2 రోజుల నుంచి ఊర్లో జరుగుతున్న పందాలు చూసారు, ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయండి. లేడీస్ అందరూ చాలా ఉత్సాహంగా వస్తున్నారు. గ్యాలరీ అంతా ఎప్పుడు నిండిపోతుంది, చాలా ఉత్సాహంగా జరుగుతుంది. అంటే ఫైట్ చేసుకుంటే భయం అనిపించట్లేదా? ఇలాగా ఏంటి మనం ఏమనిపించట్లేదా? ఒకసారి ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపిస్తుంది, తర్వాత ఇంకా ఎగ్జైటింగ్గా ఏ కోడి దేన్ని కొడుతుంది అని ఆసక్తి పెరుగుతుంది, భయం పోతుంది. చెప్పండి, మీ కోడి ఏంటి, కోడి జాతి ఏంటి, మీరు ఎంత పందెంగా అయిపోతా ఉన్నారు? పచ్చికాపు మీద డేగాని పంపిస్తున్నాం, 30-40 వేస్తున్నాం. ఓకే, అంటే మీరు లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఇలా పందాలు కాసారా? ఈ సంవత్సరం ఇలా ఎక్కువ ఇట్లా జరుగుతుంది అమ్మాయిలకి మాత్రమే. మీరు చెప్పండి, ఎలా పందాలు జరుగుతూ ఉన్నాయి మీ ఊర్లో? చాలా బాగా జరుగుతున్నాయండి, ఎక్కడా లేదండి ఈ ఎన్విరాన్మెంట్, ఇక్కడ మాత్రమే ఉంది.
లేడీస్ అందరూ చాలా చూసారుగా, మొత్తం అందరూ హౌస్ఫుల్ అయిపోయారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. సాధారణంగా జెంట్స్ దాంట్లోకి వెళ్ళాలంటే లేడీస్ చాలా భయపడతారు, కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ అలా ఏం లేదండి, చాలా ఫ్రీగా ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మీరు కూడా కోడి వదిలినట్టున్నారు, గెలిచారా? ఎంత గెలుచుకున్నారు? నేను 4 వదిలేనండి, 3 గెలిచానండి. ఎంత సంపాదించారనుకోవచ్చు? సంపాదన ఇంకా సరదా అంతే. ఓటమి గెలుపు అనేది ఇంపార్టెంట్ కదండి, ఎంజాయ్మెంట్ అంతే. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. దానిలో భాగంగానే మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడంతో పాటు బరిని కూడా ఏర్పాటు చేయడంతో వారు కూడా ఆసక్తిగా ముందుకొచ్చి కోడి పుంజులను కూడా బరిలో వదులుతున్నారు. వీరికి నిర్వాహకులు ఆసక్తికర బహుమతులు కూడా ఇవ్వడంతో ఇంకా ఎక్కువ మంది కూడా ప్రతిరోజు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇప్పుడు అక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు కొంచెం వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏది ఇక్కడనా? ఆ, ఇందాక రవి గారు చెప్పినట్టు మహిళల కోసం కోడి పందాలు ఏర్పాటు చేయడం అనేది చాలా సరికొత్తగా ఉంది. మహిళలు కూడా ఇలా యాక్షన్, వైలెన్స్, బ్లడ్ బాత్లోకి దిగచ్చు అని ఆవిడ ఇందాక చెప్పినట్టు 3లోంచి 4 పందాలు గెలిచారంటే ఆవిడని చూస్తేనే తెలుస్తుంది ఆవిడ అసలు ఎంత వైలెంట్ అనేది. ఇది అనగనగా రాజు అనే కోడి కూడా ఇలానే సంక్రాంతి పందెల్లోకి దిగి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా విక్టరీని అందుకుంది. సో మీరు అక్కడ విజువల్స్ చూడొచ్చు. మహిళలందరూ కూడా చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ అనుభూతిని పొందుతున్నారు. అనుకోండి, బాగా నోట్లు లెక్కెట్టేస్తున్నారు ఆవిడ. మొత్తం 10 కోట్లు గెలిచినట్టున్నారు. వాళ్ళు కూడా ప్రశాంత్ నీల్ జోన్ లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్న మహిళల్ని ప్రశాంత్ నీల్ జోన్లోకి తీసుకొచ్చారు. సో చాలా సరికొత్త విజువల్స్ కేవలం మా టీవీ లైన్లోనే. ప్రశాంతంగా సినిమాకి వెళ్లకుండా మహిళలందరూ అక్కడ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇవాళ యాక్షన్లో ఉన్నారు కదా. రేపు ఇదంతా గెలిచేసుకున్న తర్వాత ఆ మహిళలందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ డెఫినెట్గా రేపు అనగనగా ఒక రాజు సినిమాకి మీరు అందరూ కలిసి వెళ్ళండి. ఎస్పెషలీ లేడీస్ అందరూ కూడా ఎలా అయితే ఇక్కడ సంక్రాంతి కోడి పందాలు ఓన్లీ మహిళల కోసం అరేంజ్ చేశారు, అలా ఓన్లీ మహిళల షో వెళ్ళినా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మహిళలు కూడా చాలా కనెక్ట్ అయ్యే పాయింట్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ఓకే, ప్రొఫెషనల్ యాంకర్ అనిపించుకున్నారు, ఒప్పుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఓకే, ఎప్పుడైనా కోడి పందాలు ఆడారా? లేదండి, నేను ఫస్ట్ టైం. అంటే నేను విజువల్స్ చూడడమే తప్ప నేను ఎప్పుడు ఆడలేదు. మీరు? నేను చూడు కూడా లేదు, కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ వచ్చి మీ సినిమా ఖచ్చితంగా కోడి పందాలకి వెళ్ళాలి. కోడి పందాలకి వెళ్ళాలి. యాక్చువల్లీ ఎల్లుండి వెళ్తున్నాం మేము అటు సైడ్. ఇది వాళ్ళు ఇచ్చిన ఉంటుందేమో, 2 days 3 days 2 days ఉంటుందేమో. అంటే ఇవాళే కదా కనుమ ముక్కనుమ 2 days పండుగ ఉంది కదా. సో వాళ్ళు అటు సైడ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ పండుగ రెస్పాన్స్ కి మేము వాళ్ళతో వెళ్ళి సినిమా సంతోషం పంచుకోవాలనిపించి ఎల్లుండి నుంచి అక్కడికి టూర్ వెళ్తున్నాం అన్నమాట. అయితే నవీన్, ఎందుకని అంటే మీ దృష్టిలో మిమ్మల్ని మీరు ఏమనుకుంటారు? ఒక పాన్ ఇండియన్ స్టార్ అనుకుంటారా? అంటే పాన్ ఇండియా సినిమాలు అంటే మనకి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి వస్తాయి, మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు అసలు 2-3 ఏళ్ళకి ఒక సినిమా ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో నన్ను నేను ఏమనుకుంటా అనేది, నేను నా గురించి అంత ఆలోచించానండి. నా గురించి ఎదుటివాడు ఆలోచించాలి తప్ప నా గురించి నేను ఆలోచిస్తే వాడేం చేస్తాడు. సో నేను నా గురించి గ్యాప్ వచ్చిందా, ఇచ్చారా? అందరికి తెలిసిందే, చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఆ 1 yearలోనే ఈ అనగనగా ఒక రాజు అనే సినిమా కథ నేను రాయడం జరిగింది. సో ఆ కథ రాసేటప్పుడు ఏంటంటే, మీరు ఇప్పుడు సినిమా చూశారు కదా, యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అంత ఈజీ కాదు సంపాదించడం. అది అండ్ ప్రతిసారి సంపాదించడం చాలా కష్టం అది. సో మనకి 2 hours చూసేసి వెళ్ళిపోతాం మనం, సినిమా బాగుందిరా బ్లాక్ బస్టర్. కానీ దాని వెనకాల ఒక 1 year స్క్రిప్టింగ్ ఉంటుంది. ఆ స్క్రిప్టింగ్కి వర్క్కి మనం టైం పెట్టలేదు అనుకోండి, రేపు సినిమా పడిన తర్వాత ఇలాంటి టాక్ తీసుకురావడం చాలా కష్టం. అంటే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలంటే గ్యాప్ ఉండాలంటే, ఎందుకంటే రైటింగ్ కి టైం పడుతుంది కదండి. ఒక కథ ఆలోచించడం దగ్గర నుండి ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? రైటింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ ఇవన్నీ కూడా మొత్తం మీరే సింగిల్ అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అంటే డెఫినెట్ గా దానికి టైం పడుతుంది. అంటే ఈ సినిమాలో అయితే డెఫినెట్ గా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నాకు ఒక బ్లాంక్ పేజ్ నుంచి 140 pagesకి స్క్రిప్ట్ రాయడం అనే రెస్పాన్సిబిలిటీ నా మీద పడడం వల్ల డెఫినెట్లీ అది టైం పట్టింది. దానికి అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈ సినిమాలో టైం పట్టడానికి. అండ్ ఎప్పుడైతే అది ఇప్పుడు మీరు సీక్వెన్సెస్ చూస్తున్నారు కదా, డాగ్ ఎపిసోడ్స్ కానీ, ఆపరేషన్ చారులత కానీ, స్టార్టింగ్ రాజుగారి జమీందార్ లైఫ్ కానీ, ఇవన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి. ఈ బ్లాస్ట్ సింగిల్ లైనర్స్ మీరు సినిమాలో చూస్తున్నప్పుడు వినడం వేరు, మీరు అక్కడ ఉండి దాన్ని వింటూ రెస్పాన్స్ ఇవ్వడం వేరు కదా.
ఎలా ఉండింది ఆ షూటింగ్ టైంలో? ఎలాంటి కామెడీ జనరేట్ అయింది అక్కడ? అంటే అప్పుడు కూడా అది చాలా కష్టపడి హోల్డ్ చేశాను నా లాఫ్టర్, నా ఎక్సైట్మెంట్ అది సీన్ చేసినప్పుడు కూడా. సో చాలా ఎంజాయ్ చేసాం మేము షూటింగ్ టైంలో కూడా. అండ్ మేము ప్రిపరేషన్, మేము వర్క్షాప్స్ కూడా చేశాను. అది కామిక్ టైమింగ్స్ గురించి, లైన్స్ ఎలా చెప్పాలి అలా, అది మొత్తం కాస్ట్తో. సో అది మొత్తం జరిగింది అప్పుడు. అండ్ అందుకే మీరు ఇది చూస్తే ఒక ఎఫర్ట్లెస్గా కనిపిస్తుంది, కానీ చాలా ఎఫర్ట్ పడింది ఈ ఎఫర్ట్లెస్నెస్ యూనో లేదు లేదు, అసలు ఆయన రైటింగ్ ఎలా ఉందంటే ఒక సింగిల్ డైలాగ్ తీసుకుని దాన్ని 2 ముక్కల కింద కట్ చేస్తే అర్థం మారిపోతుంది. ప్రతి డైలాగ్ కూడా అందులో అసలు అది ఊహించరు ఎవ్వరు. సో ఆ డైలాగ్స్ రాయడం అంత ఈజీ కాదు. అప్పుడప్పుడు ఒక పంచ్ లైన్ ఒక సీన్ లో కరెక్ట్ పంచ్ లైన్ అక్కడ పడడానికి 15 రోజులు పడుతుంది ఒక డైలాగ్ క్రాక్ అవడానికి అప్పుడప్పుడు. సో అలాంటిది సినిమాలో రివ్యూస్లో చాలా మంది చెప్తున్నారు, ఆడియన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 200 నాన్ స్టాప్ బుల్లెట్స్ లాగా ఫస్ట్ హాఫ్లో పడుతున్నాయి. సో ఇమాజిన్ ఆ 200 రాయడానికి ఎంత టైం పట్టు ఉండొచ్చు మాకు. సో అది రాసి దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఒక పొలిటికల్ కామెడీ ఉంది. పాలిటిక్స్ అనేది ఒక సీరియస్ ఇష్యూ, ఒక సీరియస్ ఇష్యూ కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రొఫెషనల్. సో దాన్ని ఒక లైట్ హార్టెడ్గా ఫన్నీగా చూపించడం అనేది అంత ఈజీ కాదు. సో దానిలో ఎపిసోడ్స్ కూడా బ్లాస్ట్ అయ్యాయి థియేటర్లో ఇప్పుడు మీరు చూస్తే కనుక. సో అది కొన్ని సీన్స్ లో సైలెన్స్ లో కూడా ఒక డైలాగ్స్ వినిపిస్తాయి. అవును. సో ఆ సైలెన్స్, సో ఇదంతా రాయడానికి టైం పట్టింది నాకు. రాసి దాని తర్వాత ఎగ్జిక్యూషన్ తను అన్నట్టు మేము చాలా రిహర్సల్స్ చేసి, వర్క్షాప్స్ చేసి, ప్రతి యాక్టర్ తోటి రిహర్సల్స్ వర్క్షాప్స్ చేసి. అంటే ఏంటంటే మాకు బేసికలీ పండక్కి సినిమా ఇస్తున్నాం కదా, ఆడియన్స్ డబ్బులు ఖర్చు పెట్టి వస్తున్నారు. సో వాళ్ళ డబ్బులకి వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి సీన్ ఇంపార్టెంట్, ప్రతి షాట్ ఇంపార్టెంట్ అనుకునే తీసాం. అందుకే మేబీ ప్రేక్షకులు అది గ్రహించి ఈరోజు మాకు ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చారేమో అని నాకు అనిపిస్తుంది. అయితే మీనాక్షి, ఇది మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్. ఆయన స్క్రీన్ మీద ఉంటేనే ఒక హై ఉంటుంది. అవునండి. ఆయన మాట నోరు తెరిచి డైలాగ్ చెప్పక్కర్లేదు, ఆయన చూపులతోనే మాట్లాడతారు. ఈ సినిమాలో చాలా మేరకు అది కనిపించింది మనకి. ఆ హైని మీరు ఎలా మ్యాచ్ చేశారు అసలు? ఇది అసలు డౌట్ వచ్చింది. నేను అసలు చాలా ట్రై చేశానండి మ్యాచ్ చేయడానికి, ఎందుకంటే హీఈస్ ఆన్ అనదర్ లెవెల్. అది స్క్రీన్ మీద మీరు కూడా చూస్తుంటే మీకు తెలుస్తుంది ఎంత ఎనర్జీ ఉంది, కానీ రియల్ లైఫ్ లో కూడా అలా సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొంచెం ఎక్కువ కొన్నిసార్లు గెస్ట్ టు ఎక్సైటెడ్. అవును. అండ్ నేను యాక్చువల్గా ఒక ఇంట్రోవర్ట్. సో నాకు అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ వెళ్ళి చారులత సీన్స్ అలా చేసి రాజుతో ఇట్ వాజ్ అంటే ఒక బ్లాస్ట్. అండ్ నేను కూడా చాలా నేర్చుకున్నా ఈ ప్రాసెస్లో, ఎందుకంటే నేను కూడా మా కంఫర్ట్ జోన్ బయట ఐ గాట్ టు ఎక్స్పీరియన్సెస్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఐ కెన్ ఆల్సో క్రాక్ అ ఫ్యూ జోక్స్. ఎంత ఇంప్రూవైజేషన్ ప్రాక్టీస్ అయింది నాకు ఈ మొత్తం సినిమా చేసి. సో చాలా చాలా హ్యాపీ అండ్ ఫుల్ ఫన్ జోన్లో. అండ్ అప్పులు వాళ్ళందరూ మీదకి వచ్చేసినప్పుడు మీరు లబోదిబోమని అడవాలి. యాక్చువల్గా అయితే ఆవిడ స్టార్ట్ చేస్తారు, ఈయన షాక్ అవుతారు. అది అసలు అక్కడైతే చాలా బాగా యాక్ట్ చేశారు మీనాక్షి. అది మేము ముందు నుంచే తనకి చెప్తా ఉన్నాను, అది చాలా ఇంపార్టెంట్ సీన్, మనం అది బాగా రిహర్స్ చేసి చేయాలని. సో మాకు ఇద్దరికి మైండ్లో ఉండింది అనమాట దట్ ఆ సీన్ ఎలాగైనా మనది ఎలా ఉండాలంటే ఫైట్ ఒక నిజమైన కపుల్, న్యూలీ మ్యారీడ్ కపుల్, నెక్స్ట్ డే ఇద్దరికి ఒక విషయం తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు న్యాచురల్గా ఎలా అయితే ఫైట్ చేసుకుంటారో ఆ జోన్లో ఉండాలని మేము దాన్ని బాగా రిహర్స్ చేసి ప్రాక్టీస్ చేసాం. సో మీకు అందుకే తన పర్ఫార్మెన్స్ కానీ అదంతా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మా యాక్చువల్లో పెళ్ళి అది ఇద్దరికి పెళ్ళి లేదు కదా, అది రియల్ లైఫ్లో కూడా. సో కొంచెం ఒక ఇమాజిన్ చేసి అలా రియాక్ట్ చేస్తారని, సో వీ క్రియేటెడ్ ఒక ఆ జోన్లో. సో మీరు ఆ ఎపిసోడ్ మీరు థియేటర్లో రియాక్షన్స్ చూస్తే చాలా మంది కపుల్స్ నాకు చెప్పారు అన్నమాట, అరే ఎంత బాగుందంటే ఆ ఎపిసోడ్. అసలు అక్కడ ప్రతి డైలాగ్ కి పడి నవ్వారు. ఏంటి ఇది ఆపరేషన్ చారులత కాదా, ఆపరేషన్ రాజు అని చాలా 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 బాగుంది. అసలు అక్కడి నుంచి మొత్తం బ్లాస్ట్. సెకండ్ హాఫ్ అంతా మీరు చూస్తే అక్కడి నుంచి మొదలయ్యి ఆ డ్రామా పోర్షన్ వెళ్ళే వరకు నాన్ స్టాప్. ప్రతి సినిమాలో ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు, నెక్స్ట్ వచ్చే డైలాగ్, నెక్స్ట్ వచ్చే సీన్ అని చెప్పి. కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం మనం ఊహించలేం. క్లైమాక్స్ అయితే అసలు ఎవ్వరు ఊహించలేరు. స్పాయిలర్స్ ఏం చెప్పకండి, ఇంకా ఫస్ట్ డేనే. సో స్పాయిలర్స్ ఏం చెప్పకుండా మనం ఏదైనా మాట్లాడదాం. కానీ అది రిలీజ్ ముందు కూడా ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను, అది దే వుడ్ ఆస్క్ అది వై షుడ్ వి, ఎందుకు వాచ్ చేయాలని ఈ సినిమా. అండ్ ఐ వుడ్ సే ఒక మొత్తం ఒక వన్ ప్లేస్, ఇది ఒక నవరస్ లాగా యుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఇమోషన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, ఫైట్స్, డాన్స్, మ్యూజిక్, అది అన్నీ ఉన్నాయి. సో అన్ని కలిపి వీవ్ క్రియేటెడ్ దిస్ సినిమా. అండ్ ఇప్పుడు కూడా ఎవ్రీబడి ఈస్ వాచింగ్ అండ్ సేయింగ్ ఇది ఒక ప్రాపర్ పండగకి సినిమా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్. చాలా రివ్యూస్ లో అదే మెన్షన్ చేస్తాం. మాకు ఏంటి సాటిస్ఫాక్షన్ అంటే ఇట్స్ ద పర్ఫెక్ట్ పొంగల్ ఎంటర్టైనర్. సంక్రాంతి
సంక్రాంతికి రావాల్సిన పర్ఫెక్ట్ సినిమా. ఫైనల్గా సంక్రాంతికి ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ సినిమా ఫ్యామిలీ అందరూ వెళ్ళి సరదాగా చూడొచ్చు. అంటే పండగ మూవీస్ అంటే ఇంతకంటే ఏం కావాలి, సరదాగా వెళ్ళి నవ్వుకోవడం. సో మా గోల్ అదే స్టార్టింగ్ నుంచి. సో అది అచీవ్ అయినందుకు మేము చాలా చాలా హ్యాపీ. రైట్. అయితే కాసేపు మీ గెస్ట్ రోల్ పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రొఫెషనల్ యాంకర్ లా మారిపోయి ఒక మంచి బ్రేక్ చెప్పేసాయండి. ఇప్పుడా? ఎస్. ఓకే, సో అనగనగా ఒక రాజు టీంతో ఈ చిట్ చాట్ ఇలాగనే కొనసాగుతుంది. బ్లాక్ బస్టర్ యునానిమస్ టాక్ అందుకున్న సినిమా ఎక్కడ మీ నియరెస్ట్ థియేటర్లో ఎక్కడ ప్లే అవుతున్నా కూడా బుక్ యువర్ టికెట్స్ అండ్ గో వాచ్ ఇట్. ఇంకా చాలా చాలా విషయాలు మన TV9 యాంకర్తో మనం మాట్లాడుకుందాం. ఒక చిన్న బ్రేక్ అప్పుడు. నవీన్, ఈ సినిమాలో మాకు బాగా నచ్చింది ఏంటి అంటే, నాకు ఎస్పెషల్లీ మీ డ్రెస్అప్, మీ లుక్, మీ బాడీ మేనరిజం మొత్తం కూడా కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తోంది. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రెసిడెంట్ పెళ్ళాం సినిమాలో నాగార్జున గారిని మీరు గుర్తు చేశారు లాస్ట్లో. అంటే మీరు సీన్స్ రివీల్ చేయొద్దు అంటున్నారు కాబట్టి ఈ సినిమాలో డెఫినెట్గా అంటే కొత్త క్యారెక్టర్ ప్లే చేద్దామని ముందు నుంచి నాకు ఉండింది. ఎందుకంటే మీరు ప్రీవియస్ చూసిన క్యారెక్టర్స్ అన్ని ఆడియన్స్ కి ఏది గుర్తు రాకూడదు. అక్కడి నుంచి పిక్ చేసిందే కదా? కాదా? కానీ అది కళ్ళ ముందు కనిపించింది ఆ సీన్ అలా. లేదు, ఏ సినిమా నుంచి అసలు రెఫరెన్స్ పిక్ చేయలేదు. రియల్ లైఫ్ నుంచి చాలా తీసుకున్నాం. అంటే జనరల్గా మీరు అటు సైడ్ వెళ్ళి చూస్తే కనుక చాలా మంది క్యారెక్టర్స్ మీకు అలా కనిపిస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేవగానే ఇలా ఒక 500 రూపీ నోట్ ఇక్కడ పెట్టుకొని బయలుదేరుతారు బయటికి. ఎక్కడికి వెళ్ళినా బయట 500 రూపీస్ నోట్ అలా కనిపిస్తూ ఉంటుంది. అలా ఒక న్యూస్ పేపర్ తెచ్చుకొని ఓపెన్ చేసుకొని చదువుకొని ఫస్ట్ సొసైటీ గురించి వాటి గురించి అంత వెటకారంగా మాట్లాడుతుంటారు. ఎలా ఉన్నారే మరి నువ్వు అడిగిపోతే బాగుండవు మరి ఇలా అలా. మీరు అసలు ఎప్పుడు అటు సైడ్ వెళ్ళలేదు అంటున్నారు. ఈ సినిమా కోసం వెళ్ళాను, కానీ ఈ రీసెర్చ్ కోడి పందాలు మాత్రం చూడలేదు నేను. ఓకే, ఈ రీసెర్చ్ అంతా ఎలా చేశారు? వెళ్ళా కదా నేను, వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాను అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడి. చాలా మంది మా ఫ్రెండ్స్ అక్కడ ప్రాంతాల వాళ్ళు, ఆ ప్రాంతం నుంచి ఉన్న మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అక్కడ లైఫ్ గురించి వాళ్ళ దగ్గర నుండి నాకు, ఎందుకంటే ఈ రాజు అనే క్యారెక్టర్ చాలా వాడి డ్రెస్సింగ్ సెన్స్ అదంతా మీరు ఇందాక చెప్పినట్టు మా క్రెడిట్ యాక్చువల్లీ మా కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మోనా గారు ఉన్నారు, మోనా గుమ్మడి, అండ్ మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్, వీళ్ళిద్దరు కలిసి ఆ లుక్ డిజైన్ చేశారనమాట. ఇలాంటి కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలని చెప్పేసి. సో ఒక వెరీ షో ఆఫ్ క్యారెక్టర్ అనమాట. బయట ప్రపంచానికి మాత్రం వాడు ఎప్పుడు వాడు ఎక్కడ దిగినా కూడా ఒక ఐఫోన్ ఉండాలి చేతిలో, ఇలా అంతా ఉంగరాలు ఉండాలి. సో అలాంటి ఒక క్యారెక్టర్లో ఒక ఫన్ ఉంటుంది. వాడికి లోపల ఏం లేకపోయినా కూడా వాడు చూపించాడు అనమాట. సో అలాంటి వాళ్ళు మనకు సొసైటీలో కానీ చాలా రియల్ లైఫ్లో మనం ఎంతమందిని చూస్తుంటాం అంటే ఆ లైఫ్ స్టైల్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, డబ్బు ఉన్న వాళ్ళు కూడా డబ్బు పోయిన తర్వాత కూడా ఆ లైఫ్ స్టైల్ అలానే మెయింటైన్ చేయడం కోసం అప్పు చేసి మరీ ఆ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తుంటారు. మళ్ళీ నలుగురు ముందు చూపించుకోవడానికి. మళ్ళీ డబ్బు పోయింది, నార్మల్గా ఇప్పుడు సపోజ్ మీకు బెంజ్ కార్లో తిరగడం అలవాటు అయింది అనుకోండి, సడన్గా మీరు బైక్ మీద వెళ్ళమంటే మీరు వెళ్ళరు, అరే ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. సో ఈ సినిమా రాయడానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఎక్కువ అంటారా వాళ్ళని మీరు? కాదు, వాళ్ళని కాదు, ఆ ఈ ఒక ఫలానా ప్రాంతంలో ఉంటారనేది కాదు, అది అలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు అనేది నా అబ్జర్వేషన్. హైదరాబాద్లో ఉంటారు, అటు నిజామాబాద్లో ఉంటారు, అటు డాలస్లో ఉండొచ్చు, అటు ఆంధ్ర సైడ్ ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు. మనం మనుషుల గురించి కదా, ఒక ఫలానా ప్రాంతం గురించి అనేది మేము ఎక్కడ ఈ సినిమాలో, అందుకే వివాదం కాకుండా లేదు నిజంగా, ఎందుకంటే ఇది గౌరవపురం అనేది ఒక ఫిక్షనల్ ప్లేస్. సో ఇలాంటి మనుషులు మీరు ఎక్కడైనా చూసుంటారు. ఇది మీరు హైదరాబాద్లో చూడరా ఏంటి ఇలాంటి మనుషులు? సో అదేం నెగిటివ్ సెన్స్ లో కదా, దాన్ని ఒక కామెడీగా దాన్ని ఒక. అదేంటి మరి మీరు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వడ్డానం అంటే వాడికి అది ఒక మూమెంట్ కదా, అత్తయ్య ముందు ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ బెల్ట్ పెట్టుకుని వెళ్ళొచ్చు, కానీ అదేంటి వడ్డానం నాకు కొత్తగా అనిపించింది అనమాట. అసలు అబ్బాయిలు వడ్డానం ఎందుకు వేసుకోకూడదు? ఇప్పుడు పెళ్లిలో మనం వెళ్తాం, అమ్మాయిలు వడ్డానంతో ఉంటారు, అబ్బాయిలు వడ్డానం ఎందుకు వేసుకుంటారు? అబ్బాయిలు ఈ మధ్య వాచ్లు వేసుకుంటున్నారు, ఇక్కడ ఈ చెవుల్లో ఇది పెట్టుకుంటున్నారు, ఇది ఇక్కడ నెక్లెస్లు వేసుకుంటున్నారు. సో వడ్డానం ఎందుకు చేయకూడదు అని అటెంప్ట్ చేద్దామని అనిపించింది. మేము టీజర్లో వేసాం యాక్చువల్గా వడ్డానం పెట్టుకుని, అది హిలేరియస్గా వర్కౌట్ అయింది. నాకు అప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది సినిమాలో కూడా ఇది పెట్టాల్సిందే. ఇప్పటికే అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ గోల్డ్ వేసుకుని తిరుగుతున్నారు, ఇప్పుడు మీరు ఇలాంటి ఐడియాలు కూడా ఇవ్వండి. ఇప్పుడు చూడండి పెళ్లిళ్ళలో ఇప్పుడు అబ్బాయిలు మీకు వడ్డాలు పెట్టుకొని తిరుగుతారు చూడండి మీరు. సో ఆ లుక్ అదంతా అక్కడి నుంచి డిజైనింగ్ వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు రాజు లైఫ్ స్టైల్కి మీరు చూస్తే కనుక థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి తన స్క్రీన్ మీద వచ్చిన ప్రతి దానికి. సో ఎక్కడో మాకు ఆ క్యారెక్టరైజేషన్ మేము అనుకున్నది వర్కౌట్ అయింది. ఆ సటైర్ నాకు బేసికలీ ఏంటంటే, డబ్బు మీద ఒక సటైర్ అనేది అండర్ కరెంట్ లాగా ఉండాలి అనేది ఒక ఎయిమ్ ఈ కథలో. ఈ డబ్బు అనేది ఏదైతే ఉందో, వెడ్డింగ్స్లో షో ఆఫ్ కానివ్వండి, లైఫ్ స్టైల్ షో ఆఫ్ కానివ్వండి, డబ్బు అనేది ప్రాథమిక రోల్ అయిపోయింది సొసైటీలో. సో ఎక్కడో నాకు అది దీని గురించి ఏదైనా చెప్పాలి సినిమాలో అని అనిపించింది. అది డైరెక్ట్గా చెప్తే ఎవడు మెసేజ్ తీసుకోడు. సో
సో దాన్ని ఒక సెటారికల్ హ్యూమర్లో చెప్పాలనేదే మా ఇంటెన్షన్. మీనాక్షి, మీకు ఫస్ట్ టైం స్టోరీ వినిపించినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? అంటే నవీన్ పోలిశెట్టి పక్కన అని ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే నేను అది నరేషన్ టైంలో చాలా నవ్వి ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. అంటే నరేషన్ టైంలోనే నేను ఫిక్స్ అయ్యాను, అది డెఫినెట్గా నేను చేస్తాను ఇది. అండ్ చారులత ఒక కొత్త క్యారెక్టర్, నేను చేసిన ఫిల్మ్స్లో ఇప్పుడు దాకా నేను ఒక ప్రాపర్ కామిక్ రోల్ నా దగ్గర లేదు. సో అది అండ్ ఒక వెల్ రిటన్ క్యారెక్టర్. ఎందుకంటే యూనో మెనీ టైమ్స్ ఒక ఫీమేల్ క్యారెక్టర్స్ ఇంపాక్ట్ఫుల్గా లేదు, కానీ చారులత మాత్రమే ఆ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. స్టోరీ లైన్, అది ఎలా స్టోరీ జరుగుతుంది అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంది చారులత నా క్యారెక్టర్. సో అందుకే ఒక ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ డెఫినెట్గా నవీన్ గారుతో ఒకసారి పని చేయాలని వాజ్ మై ఒక బకెట్ లిస్ట్లో ఉంటుంది. ఎందుకంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ జాతిరత్నాలు టైం తర్వాత అది చూసి ఐ వాజ్ లైక్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద పీపుల్ దట్ ఐ వుడ్ వాంట్ టు వర్క్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. అండ్ థర్డ్ ఏంటంటే ద కోర్ ఆఫ్ దిస్ సినిమా స్టోరీ లైన్ ఒక వెరీ కామన్ థింగ్ అండి, కానీ ఒక కామిక్ సెటైర్ వేలో ఎలా చెప్పాలి అది ద మోస్ట్ బ్యూటిఫుల్లీ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాం. సో అది మనీ అండ్ పవర్ కదా, అది మా హ్యూమన్స్కి ఒక 2 బేసిక్ నీడ్స్. కానీ ఈ 2 ఫ్యాక్టర్స్కి ఈ స్టోరీలో ఎలా ఒక కామిక్ వేలో డిపిక్ట్ చేయాలని ఇస్ బేసిక్లీ ద స్టోరీ. ఎందుకంటే మా అందరికీ అదే కామన్ ఫ్యాక్టర్ కదా మీ లైఫ్లో. దీస్ 2 ఆర్ ద మోస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ మీ వర్క్ స్పేస్లో, మీ పర్సనల్ లైఫ్లో కూడా. సో అది పెట్టుకొని స్టోరీలో పెట్టి ఎలా ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు, అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అనగనగా ఒక రాజు. అండ్ నవీన్, మీనాక్షి క్యారెక్టర్కి వస్తే ఒక తెలివైన అమ్మాయిలాగా కనిపిస్తుంది, అందులో అమాయకత్వం. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క సీన్కి సంబంధించి ఏతొచ్చు కదా అంటే నేను సీన్ రివీల్ చేయట్లేదు, వెరీ ఫనీగా ఉంటుంది అది. ఎట్లా ఆ డైలాగ్ అదంతా ఆ సన్నివేశం అంతా ఎలా రాసుకున్నారు అసలు? యాక్చువల్లీ ఆ డాగ్ సీన్ ఇప్పుడు హైలైట్ అయిపోయింది సినిమాలో. ప్రతి ఆ డాగ్ సీన్కి మీరు చూస్తే ఆ డాగ్ సీన్ దగ్గర నుండి ఇంటర్వెల్ దాకా కంప్లీట్ థియేటర్ షేక్ అవుతుంది. డాగ్ ఎపిసోడ్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను డాగ్ లవర్ని, సో నాకు డాగ్స్ రిలేటెడ్ ఏదో ఒకటి పెట్టాలి. సో నాకు తనని ఇంప్రెస్ చేయడానికి సో ఆ క్యారెక్టరైజేషన్ రాజుకి ఇస్తే అంత వర్కౌట్ అవ్వట్లేదు. సో హీరోయిన్కి నేను మా రైటర్ కూర్చున్నప్పుడు డాగ్ లవర్ అనే క్యారెక్టరిస్టిక్ ఇస్తే బాగుంటుందని అనిపించింది. సో ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే తన కుక్కలు భయం రియల్ లైఫ్ లో. సో మేమేమో రాయడానికి రాసేసాము అక్కడ సెట్ మీదకి వచ్చాకనే అది కూడా ఓవర్కమ్ చేశాను నేను ఈ సినిమా ద్వారా. సో చాలా హ్యాపీ అబౌట్ దట్. ఇప్పుడేమో నేనేమో ఇంకా అసలు నాకేమో ఇట్లా కుక్క రాగానే ఇట్లా కూర్చొని ఇలా హక్ చేసుకుంటాను. మొత్తం వర్క్ షాప్ చేసిన టైంలో ఒక్క డే కూడా నేను నా దగ్గర అది దొరకలేదు నాకు డాగ్ తో కొంచెం అలా యూనో అది ఫెమిలియారిటీ. డాగ్ అలా వచ్చింది, ఇంకా వామ్మో ఇప్పుడు డాగ్ లవర్ అని ఎలా చూపించాలని ఫైనల్గా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసాము. సో అక్కడి నుంచి వచ్చింది అనమాట అది. ఇప్పుడు ఇంకా డాగ్ తను ఒక ఆపరేషన్లో తనను ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తాడనే ఐడియా అక్కడి నుంచి, ఆ చెరువు దగ్గర డాగ్ అదంతా అక్కడి నుంచి వచ్చింది. చెరువు దగ్గర కూడా ఇలా ఎందుకు చేశారు, ఇలా చేయొచ్చు కదా అని అనిపించిన సీన్ ఒకటి ఉంది. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం, ఇంకో బ్రేక్ చెప్పండి. ఓకే, ఆ చెరువు దగ్గర ఆ డాగ్ సీన్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర టు తెలంగాణ మాట్లాడుతున్న ఆ డాగ్ సీన్ అనగనగరాజు, దాని గురించి చర్చ మనం చేద్దాం బ్రేక్ తర్వాత. బ్రేక్ వెళ్ళే ముందు అనగనగరాజు ప్లేయింగ్ ఇన్ నియరెస్ట్ థియేటర్ నియర్, బుక్ యువర్ టికెట్స్, లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. నవీన్, మనం బ్రేక్ కి ముందు మాట్లాడుతున్నాం కదా కుక్క పిల్ల సీన్. రాజు క్యారెక్టర్ వచ్చేసి ఎక్కడ కూడా కష్టపడాడు, తను ఒక రాజులాగా చుట్టూ నలుగురు పనిచేయాలి అన్న యాంగిల్లో అది ఎక్కడ కూడా లైన్ మిస్ అవ్వకుండా, బేస్ క్యారెక్టర్ లో బేస్ మిస్ అవ్వకుండా చాలా బాగా రాసుకున్నారు. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది? అది చాలా మంది ఉంటారు కదండి అలా లైఫ్ లో కష్టపడకుండా. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే తొందరగా లాటరీ వచ్చేయాలి, కష్టపడకుండా ₹1,00,00,000 వచ్చేసేయాలి అనే ఆలోచన ఎంతమందిలో ఉంది ఈరోజు? మీరు కమెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐడియా అది ఫస్ట్ జనరల్గా మీరు ఈ బెట్టింగ్ యాప్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా జనరల్గా ఒక కష్టపడకుండా తొందరగా డబ్బులు వచ్చేసేయాలనే మైండ్ సెట్ చాలా గట్టిగా ఉంది సొసైటీలో. సో ఆ మైండ్ సెట్ మీద ఒక సటైర్ బిల్డ్ చేద్దాము అనే ఇంటెన్షన్తో రాజు క్యారెక్టరైజేషన్ అలా డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. సో ఇప్పుడు మీరు ఆపరేషన్ చారులతలో చూస్తే కూడా వాడు నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళలో దుంకకపోవడానికి కారణం అదే, కష్టపడకూడదు. అంటే రౌడీస్తో ఫైటింగ్ చేసినప్పుడు కూడా తను కష్టపడ్డు అక్కడ ఫైటింగ్ చేయడు. ఇన్ఫాక్ట్ మైండ్ సెట్ మార్చేస్తాడు వెళ్ళి వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ మార్చి. సో అదంతా హిలేరియస్గా వర్కౌట్ అయింది. బట్ దాని బేస్ అదే, బేసికలీ కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని అనుకునే క్యారెక్టరైజేషన్ మీద ఒక సటైర్.
ఓకే, ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు చారులత అంటే మీనాక్షినే ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ ఈ క్యారెక్టరైజేషన్ అనుకున్నప్పుడు డిఫరెంట్ ఎవరు ప్లే చేస్తే బాగుంటుందని మేము డిఫరెంట్ ఆప్షన్స్ అనుకుంటున్నాం మైండ్లో. దెన్ తనని నేను కలవడం జరిగినప్పుడు నాకు తన పర్సనాలిటీలోనే ఒక ఫన్ వైబ్, ఫన్నీ పర్సనాలిటీ ఎక్కడో ఉంది, బయటికి ఇంకెవరు ఫిల్మ్ మేకర్స్ ఎవరు ఇది ఎక్స్ప్లోర్ చేయలేదు అని అనిపించింది. కానీ తను ఇంతకు ముందు ఎప్పుడు చేయని క్యారెక్టర్. అవును, అది తనని జనరల్గా దాని ముందు సినిమాల్లో అంతా గ్లామరస్గా ఎక్కువ చూపించారు. సో తనలో ఉన్న పర్ఫార్మర్ని కానీ తనలో ఉన్న టైమింగ్ కానీ అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. నాకు జనరల్గా అలాంటివి చాలా ఇష్టం అనమాట. అంటే ఒక ప్రతి ఆర్టిస్ట్లో అన్ఎక్స్ప్లోర్డ్ ఏది ఉంది అది మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే ఆడియన్స్కి అది కొత్తగా ఉంటుంది. ఇప్పుడు తనని మళ్ళీ గ్లామరస్గా చూపిస్తే ఆడియన్స్ దానిలో కొత్తగా ఏముంది. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దెన్ తనని కలిసినప్పుడు అరే చారులతలో ఏదైతే ఒక కాంబినేషన్ ఆఫ్ ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఉండాలి, అటు ఇన్నోసెన్స్ ఉండాలి, ఇటు ఇంటెలిజెన్స్ ఉండాలి, రెండు ఉండాలి. సో అది తను ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతుందని అనిపించింది తను కలిసిన తర్వాత. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మేము దాని తర్వాత ఈ క్యారెక్టర్ మీద చాలాసార్లు రిహర్సల్స్ చేసి వర్క్షాప్స్ చేసి దాన్ని ఇంకా బాగా బిల్డ్ చేసామన్నమాట. సో బై ద టైమ్ అది మన కెమెరా ముందుకు వెళ్ళేటప్పటికి పర్ఫెక్ట్ ఒక చారులత అనే ఒక క్యారెక్టర్ నాకు మానిటర్ మీద కనపడేసింది మా అందరికి. సో అందుకే ఈరోజు చారులతకు కూడా అంత ప్రైజ్ వస్తుంది. అయితే సినిమాలో మీరు మీ ఆహార్యం, మీ డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఒక అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. ఇక్కడ మీరు చారులతకి ప్రపోజ్ చేయాలంటే నెల్లూరు యాసలో ఎలా ప్రపోజ్ చేస్తారు, ఈ సినిమాలో మీరు యూజ్ చేసిన యాసలో ఎలా ప్రపోజ్ చేస్తారు? అయ్యో స్క్రిప్ట్ చేస్తారు రెండు ఓకే. ప్రపోజల్ నాకు చాలా ఈజీ అండి. ప్రపోజల్ అంటే ఒకసారి మళ్ళీ మాకు ఏజెంట్ గుర్తు రావాలి. ప్రపోజల్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఎక్సైటింగ్. నా టెన్షన్ ఎంతమందికి చేస్తుంటారు? అది రిజెక్షన్ అనేది చాలా జరిగేది కానీ మన సైడ్ నుంచి మనం ప్రపోజ్ చేస్తుండాలండి. అది రిజెక్ట్ చేస్తూ ఉంటారు, అది నేను పట్టించుకోను. ఓకే, నెల్లూరు యాస అంటారా? నెల్లూరు మన ఎఫ్బిఐ నెల్లూరు ఏజెంట్ సాయి శ్రీనివాసరావు అక్కడి నుంచే కాబట్టి యో అక్కడ చాలా యో అనేది చాలా పడతారు. హలో ఎలా యో ఏంది మే అట్లా ఫోన్ చూస్తూ ఉండవే, నేను చాలా ప్రేమిస్తూ ఉన్నాను, ఒప్పుకుంటావు ఏంటి? ఆలోచించి చెప్తా నేను. ఏంటి ఇది మీకెందుకు? అది చూసారా, అది రిజెక్షన్ మనం పట్టించుకోవద్దు. చూస్తూ ఉండవే మన ఇటు సైడ్ తూర్పుగోదావరి ఇటు సైడ్ అనుకుంటే అయ్యి బాబోయ్ ఆట చూస్తారు ఏంటండి, గుండెల్లో గుడి కట్టించేస్తానండి, చాలా అందంగా ఉన్నారండి, నేను మిమ్మల్ని చాలా ప్రేమించేస్తానండి, ఏమంటారండి పెళ్లి చేసేసుకున్నా? మీరు కూడా రిప్లై ఇవ్వండి. ఎక్కడ వెళ్దాం బయటికి? బాగా బీచ్ పోదామండి. బాగా బీచ్ చాలా బాగుంటుందండి. సరే ఓకే. ఇది స్వీట్ గా చెప్పిన. ఆ గోవా బీచ్ సన్నివేశం అయితే అసలు చాలా బాగుంది. నా ఫేవరెట్ ట్రాక్. ఏ సినిమాలో కూడా అలాంటి సీన్ చూసింది లేదు అసలు, అంత అద్భుతంగా అదే చెప్తున్నారు. ఫ్రెష్ గా ఉంది. ఫస్ట్ టైం అలాంటి ఒక సీక్వెన్స్ ఒక తెలుగు సినిమాలో పడింది. ఒక అది చాలా క్రిటికల్ సీక్వెన్స్, అంటే వాళ్ళ లవ్ స్టోరీలో కూడా ఒక చాలా క్రిటికల్ సీక్వెన్స్. అది యాక్చువల్లీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను గోవాకి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం అక్కడ పారాగ్లైడింగ్ ట్రై చేశాను. ఓకే, సో అప్పుడు నాకు జరిగినప్పుడు నాకు అలానే భయం వేసింది అనమాట. సేమ్ దించేసారు. సో అదే ఇంకా రియల్ లైఫ్ లో ఎక్కడన్నా వాడదాం, ఎక్కడన్నా సినిమాలో వాడదాం అని చూస్తున్నా. కరెక్ట్ గా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకాస్త భయపడి ఉండొచ్చేమో. నేను అంటే నాకు అప్పటికి ఇంకా అలవాటు అయిపోయింది కదా. అలవాటు అవ్వడం కాదు, అక్కడ హీరోయిన్ ముందు భయపడకూడదు. బట్ అదంతా మేము రియల్ గా చేసాం. మేము యాక్చువల్ గా ఎక్కడ గ్రీన్ స్క్రీన్ అదంతా ఏం పెట్టలేదు. మేము ఇద్దరం అది యాక్చువల్ గా మాకు ఆ రోజు చాలా కష్టమైంది. ఎందుకంటే మేము పీక్ సమ్మర్ లో వెళ్ళాము. అది కదా, సమ్మర్లో వెళ్ళాము. అసలు ఇంకా మమ్మల్ని సముద్రం మధ్యలో పడేసారు అలా. ఆ కెమెరాలు పక్క బోట్లో కెమెరా ఉంది, ఇంకా ఆ కెమెరా వాళ్ళు అక్కడి నుంచి ఏం చెప్తున్నారో కూడా మాకు తెలియదు. యాక్చువల్గా రొటీన్ కి భిన్నంగా చాలా సన్నివేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు లవర్ కి ఇష్టం అని చెప్పి గోవా తీసుకెళ్ళడం పెద్ద విషయం కాదు, గోవానే అనేది కొత్త థీమ్. అది మరి రాజుగారితో ఏంటంటే మామూలుగా ఉండదు కదా. మరి షార్ట్ కట్స్ కూడా మరి కష్టపడ్డు కదా. సో అదే అన్న ఇందాక ప్రతి సన్నివేశంలో కూడా బేస్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ క్యారెక్టర్ అట్లానే ఉండాలి. కానీ అది క్లైమాక్స్ కి వచ్చేసరికి అది ఇంకా టికెట్లు కొని చూస్తారు అవి. ఈ సినిమాలో డాన్స్ చేయడం, అది కూడా ఐటమ్ సాంగ్ లో ఫస్ట్ టైం, ఎలా అనిపించింది? ఈ సినిమాలో నేను చాలా ఫస్ట్ లో నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం ఫైట్, ఫస్ట్ టైం సింగింగ్ యాజ్ అ సింగర్,
ఫస్ట్ టైం 3 పాటల్లో డాన్స్. నేను అసలు ఒక్క పాట డాన్స్ అంటేనే టెన్షన్ పడిపోయాను. అమ్మో మాస్టర్ ఇప్పుడు డాన్సర్లో చేయాలి మాస్టర్. నేను ఎప్పుడు చేయలేదు, ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అలవాటు కూడా లేదు. అంటే ఏదో తీన్మారు, గణేష్ బరాత్లు అలాంటి దాంట్లో డ్యాన్స్లు వేసాను తప్ప ప్రాపర్గా ఒక సెట్ సాంగ్ అనేది అంత సీన్ లేదు, నేను ఎప్పుడూ చేయలేదు. సో నేను చాలా నర్వస్ అయ్యాను. సో నేను వెళ్ళి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్కి వెళ్ళి నేను ఒకటే ఏం చెప్పానంటే, మాస్టర్ మనం ఒక పని చేద్దాం, నాకు నీలో ఇంజరీ అయిందనమాట, కొంచెం లిగమెంట్ టేర్ అయింది. సో మీరు నాకు ఏ స్టెప్ అని ఇవ్వండి, నేను ట్రై చేస్తాను, మ్యాక్సిమం కష్టపడతా, బట్ నాకు ఈ నీ మీద పడేది మాత్రం ఇవ్వకండి, నాకు డాక్టర్ వద్దన్నాడు. అంటే ఓకే 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 అన్నాడు. ఆయన అన్నిటికీ ఓకే అన్నాడు. అవునా డార్లింగ్, ఎక్కడ నీలోనా? అయ్యయ్యో డార్లింగ్ నువ్వు టెన్షన్ పడకు డార్లింగ్, నేను అసలు నీది పెట్టను నీకు, ఓకేనా డార్లింగ్? ఓకే అన్నాడు. నెక్స్ట్ డే రిహర్సల్కి వెళ్తే మొత్తం పాటలో నీది కుదరడం తప్ప ఇంకా స్టెప్పే లేదు. ఆ హుక్ స్టెప్ భీమవరం కల్మ హుక్ స్టెప్ మీరు తీసి చూడండి, మొత్తం ఇలా ఇలా భీమవరం బాలుమ అది ఇక్కడ గుద్దాలి. దాని తర్వాత రాజుగారి పెళ్ళిలో అది గుద్దాలి. నేను చూసి మాస్టర్ చెప్పి తప్పు చేశాను రా బాబు, ఈయనకేదో నా మీద కక్ష ఉన్నట్టుంది. బట్ చాలా అంటే ఏమంటున్నారు, చాలా మంది స్క్రీన్ మీద మా డాన్సింగ్కి విజిల్స్ వేస్తున్నారు, బట్ దాని వెనకాల మేము చాలా అంటే ఆవిడ సూపర్ డాన్సర్, ఆవిడ ముందు నుంచే అలవాటు. కానీ చాలా బాగా చేశారు అది, అంటే మొత్తం పర్ఫెక్షన్. అది ఎప్పుడు దాకా వీ డెంట్ గెట్ ఇట్, వీ విల్ డూ ఇట్, అండ్ అది ఐ థింక్ క్రెడిట్ గోస్ టు హిమ్. సో ఒక ప్రాపర్ సాంగ్ మీరు చూస్తే ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్. అప్పుడు ఇంకోటి ఏం జరిగిందంటే, పాటకి జస్ట్ ముందు నాకు లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు దానికి నాకు ఒక బ్యాక్ ఇంజరీ ఉండింది అనమాట. అది పాటకి జస్ట్ 1 వీక్ ముందు మళ్ళీ తిరిగి వచ్చింది. ఇంకా నేను అసలు మొత్తం ఏడ్చేసాను కూర్చొని. మాస్టర్కి ఫోన్ చేసి చెప్పేసాను, మాస్టర్ నేను చేయలేనేమో ఇది అది అంటే. తర్వాత అందరూ కొంచెం మారల్ సపోర్ట్ ఇచ్చారు, ఏదో చేసి మొత్తానికి ఇంకా 24 అవర్స్ రిహర్సల్స్ చేసి మొత్తానికి కొట్టాం. కానీ మా నర్వస్ అయితే చాలా ఉన్నాను నేను, బట్ ఈరోజు దాని ఎఫర్ట్ ది ఫ్రూట్ చూస్తున్నప్పుడు ఓకే మనం ఫ్రూట్ బాస్కెట్ ఇక్కడ ఫైనల్ గా ఒక సాంగ్ తో ఎండ్ చేద్దాం మన ప్రోగ్రామ్ ని. టెంపుల్ లో పాడతారు కదా మీరు, ఏదది? కొండలమ్మ పాట ఇద్దరు కలిసి పాడండి. అలాంటి సాంగ్స్ జనరల్ గా మనం పవన్ కళ్యాణ్ సినిమాల్లో చూస్తూ ఉంటాం, వెరైటీ డిఫరెంట్ థీమ్స్ తో. అది యాక్చువల్లీ గుళ్ళలో జాతరలోకి వెళ్తే సినిమా పాటల్ని భక్తి పాటల్లోకి మార్చి పాడుతుంటాం, అక్కడి నుంచి తీసుకున్నాం అనమాట. అది ఒక్కసారి రెడీ 1 2 3. కొండలమ్మ కొండలమ్మ నీ భక్తులు వచ్చారే, కొండలమ్మ కొండలమ్మ నీకి గిఫ్టులు తెచ్చారే, రా 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 త్వరగా రావమ్మా, నీ 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 దీవెనలివ్వమ్మా, రా 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 త్వరగా రావమ్మా. సూపర్. ఇంకొకటి కూడా ఉంది కానీ టైం లేదు మనకి. అబ్బని తీయని దీవెన, అమ్మని తీయని దీవెన, ఎంత శ్రద్ధగా ఉంది మా ప్రార్థన. రైట్, ఇక మరి మన ప్రోగ్రామ్ ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా మా కోసం ఇంత టైం కేటాయించారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సంక్రాంతికి ఆల్రెడీ హీరో వచ్చేసారు, అండ్ మళ్ళీ 3rd టైం సంక్రాంతి హీరోయిన్ అనిపించుకున్నారు. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అందరు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎండ్ కూడా మీరే చేసేయండి. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఇందాక మేము కొండలమ్మ పాట పాడినట్టు ఆ కొండలమ్మ దీవెనలతో మా సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. మీ అందరికి కూడా పండగకి జనరల్గా మీ అందరికీ అది ఒక పెద్ద స్పెషల్ ఒకేషన్, బట్ మా లైఫ్లో ఈ సంక్రాంతి పండుగ ఎప్పుడు మర్చిపోలేని, ఇందాక చెప్పినట్టు 7 తరాలు అటు 7 తరాలు ఇటు మాకు గుర్తుండిపోయే సంక్రాంతి బ్లాక్ బస్టర్ టాక్ని అందించారు అనగనగా సినిమాకి. సో మీరు ఎక్కడున్నా కూడా పండగ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అనగనగా ఒక రాజు సినిమా టికెట్స్ బుక్ చేసుకొని వెంటనే వెళ్ళి చూసేయండి. థియేటర్లో దద్దరిల్లిపోతుంది. ఆ ఎంజాయ్మెంట్, ఆ జాయ్ని మిస్ అవ్వకండి. సంక్రాంతి పండగకి కైట్లు ఇవన్నీ ఎగరేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చైనీస్ మాంజా అవన్నీ వాటితో ఏదో యాక్సిడెంట్స్ అలాంటివి జరుగుతున్నాయంట, అలాంటివి వాడకండి. అసలు అలాంటి డేంజరస్ యాక్టివిటీస్ చేయకండి. హాయిగా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఆ థియేటర్స్లో ఆ ఎనర్జీ, ఆ జోష్, ఆ రచ్చ ఫీల్ అవ్వండి. అనగనగా ఒక రాజు సినిమా తొందరగా చూసేయండి. మీ అందరికీ వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్.